మాఘపురాణము 15వ అధ్యాయం. జ్ఞానశర్మ కథ. గృత్రుమదుడు జహ్నువుతో ఇట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనసులో నేమియున్నది చెప్పమని అడిగెను. అప్పుడా విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి, ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితనని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12 సంవత్సరముల గండము కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లయని అంగీకరించెను. వ్రతమునారంభించెను. మాఘపూర్ణిమయందు వ్రతమాచరించి పాయసాదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమునాచరించినందున ఈ జన్మనందున విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును. పోయి మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను మాఘమాస ప్రియుడను. మాఘస్నానమాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయ్యి ముక్తి నొందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమునున్న వారికే మాఘవ్రతము ఆచరింపవలయునని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగా జలముతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకు శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారముల చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12 సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు కాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యము చేరెను. జహ్ను మునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యములను కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా నిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారు ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్రుమద మహర్షి జహ్నుమునికి వివరించెను. మాఘపురాణము 15వ అధ్యాయం సంపూర్ణం.